ఒకవేళ మీరు గెలిచినా గానీ మళ్ళీ మీరు వెళ్ళేది ప్రతిపక్షంలోకే. మరి ఆ ప్రతిపక్షంలోకి వెళ్ళి ఈ గ్రాడ్యుయేట్లకు ఏ విధంగా న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సమస్య వస్తే అదే వడ్ల కొనుగోలు కేంద్రాల సమస్యలపైన జగిత్యాల బంద్కు పిలుపునిస్తే ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఆగమేఘాల మీద అధికారులు కదిలి ఒక్క వ్యక్తి పిలుపుతోటి ఇంత సంచలనం క్రియేట్ చేయగలుగుతాడా అని ఆగమేఘాల మీద అధికారులు వచ్చి ఆ వ్యక్తిని తీసుకురండి అని ప్రభుత్వ కార్యాలయాల వద్ద వాళ్ళను కూర్చోబెట్టుకుని మాతో మాట్లాడి సమస్య ఎక్కడుంది, ఏం సమస్య ఉంది, ఆ సమస్య తీరాలంటే ఏం చేయాలని ఒక గంట పాటు మాతో చర్చించి అధికారులు చర్చించి ఆ సమస్య ఉన్న వద్దకి అధికారులను పరుగులు పెట్టించింది ఈ కర్ణానే కదా. ఈ కర్ణ ఆ రోజు ఎక్కడున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నాడా? ఏదైనా పదవిలో ఉన్నాడా? ప్రజల మధ్యలో ఉన్నాడు. సమస్య ఉన్న కాడ కర్ణ ఉన్నాడు. సమస్య పైన పోరాడాడు. సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాడు. ప్రభుత్వాలను కదిలించాడు. కాబట్టి ప్రతిపక్షంలో కాదు, పదవి లేకపోతేనే ప్రజల మధ్యలో ఉంటేనే సమస్య ఉన్న కాడనే కర్ణ ఉంటే అంత ప్రభుత్వంతో పని చేపించినప్పుడు అదే పెద్దల సభలో కర్ణ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఏ విధంగా పోరాడతాడో ఒకసారి ఆలోచించండి.